మధ్యతరగతి వాళ్ళమందరము కూడాను చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటంటే మనము ఇతరులతో పోల్చుకుంటూ ఉంటామండి. అంటే మనకు వచ్చే సంపాదన కన్నా ఎక్కువ సంపాదన సంపాదిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాము. మనకంటే తక్కువ సంపాదన సంపాదించే వాళ్ళని చూసి వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, మనం కూడా అలా లీడ్ చేయాలని చెప్పేసి అయితే అనుకోము. మనకంటే ఎక్కువ సంపాదన సంపాదించే వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, మనం కూడా అలానే ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాము. అట్లా కాకుండా ఒక్కసారి మనకంటే తక్కువ సంపాదన సంపాదించే వాళ్ళు ఎట్లా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారో చూసి వాళ్ళలాగా మనం చేస్తూ ఉన్నాం అనుకోని చక్కగా డబ్బులు అనేటివి మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, మన స్థాయికి మన స్తోమతకి తగినట్లే ఉండాలి, హెచ్చులకు పోకూడదు అని చెప్పేసి. అంటే అన్నీ ఉన్నమ్మా అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు కదా. అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఖర్చు చేయొచ్చు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళంటే మనకు కొంచెం శాలరీస్ అనేటివి తక్కువ వస్తున్నప్పుడు మనం తక్కువ ఖర్చులే చేయాలండి, మన లిమిట్లో మనమే ఉండాలి. అట్లా అని చెప్పేసి కొంచెం ఎక్కువ సంపాదించే వాళ్ళు ఇళ్ళల్లో ఉన్న వస్తువులు మనకు కూడా కావాలి అని అనుకుంటే మనం ఇంకా అప్పు చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది. సగం అప్పులు అనేటివి అంతకే అవుతూ ఉంటాయి మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి. అంటే మన సంపాదనకి తగినట్లే మనము లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తూ ఉండాలి. ఇంకా మనం డబ్బులు సేవ్ చేసుకోవాలంటే మనకంటే తక్కువ సంపాదన సంపాదించే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలండి. అంతేకాని మనకంటే ఎక్కువ సంపాదన సంపాదించే వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు. మనకంటే ఎక్కువ సంపాదన సంపాదించే వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలంటే